అయితే ఖచ్చితంగా ఆర్సీబీ ఫ్యాన్స్ కాబట్టి మనం అయితే బాగోం అనమాట. ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇంకా ఇంకేం ఆశించకూడదు బేసికల్లీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐపీఎల్ టాకీస్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నిన్న మ్యాచ్ చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా ఆర్సీబీ ఫ్యాన్స్ కాబట్టి మనం అయితే బాగోం అనమాట. ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇంకా ఇంకేం ఆశించకూడదు బేసికల్లీ. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తే చేసుకుంటూ పోనిద్దాంలే ఈ సీజన్ కి అనుకోవాలంతే. ఎందుకంటే ప్రతి మ్యాచ్ లో కొత్త కొత్త ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వాళ్ళు కనీసం 1% కూడా పర్ఫామ్ చేయకుండా మనం అలా బాధపడుతూనే ఉంటున్నాం అనమాట. నిన్న మ్యాచ్ చూసుకున్నట్టయితే ఓన్లీ వన్ పాజిటివ్ థింగ్ ఏంటంటే విరాట్ కోహ్లీ అవుట్ అయినా సరే 200 రన్స్ కొట్టడం, అందులో 3 హాఫ్ సెంచరీ ఉండడం అనేది ఒక వింత అని చెప్పొచ్చు ఆర్సీబీకి ఈ మధ్య కాలంలో. అండ్ బౌలింగ్ అయితే మనం చెప్పక్కర్లేదు, కంటిన్యూస్ గా అదే ఫామ్ లో ఉన్నారు. మన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ లో ఒక 500 కొట్టినా సరే కష్టమే మ్యాచ్ కొట్టడం. ఎందుకంటే 500 కొట్టినా ఇంకా 4-5 బాల్ ఉండగానే మ్యాచ్ ఫినిష్ చేయించేస్తారు అవతల వాళ్ళ చేత. ఎందుకంటే టాలెంట్ అది, అలాంటి టాలెంట్ చాలా రేర్ గా ఉంటది. సో నిన్నటి మ్యాచ్ గురించి అయితే అది పెద్దగా నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగానే రివ్యూ కూడా నేనైతే ఇవ్వలేదు అనమాట. ఎందుకంటే మనకి తెలుసు కదా, ఆర్సీబీ ముంబై ఆర్సీబీతో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరికి జరిగినా సరే ఆపోజిట్ టీమ్ కి ఫేవర్ గా ఉంటుంది. ఎందుకంటే ద ఓన్లీ మెయిన్ బ్యాక్ డ్రాప్ ఈస్ బౌలింగ్ అనమాట. బౌలింగ్ అయితే అస్సలు లేదండి. మరి మేనేజ్మెంట్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనేది అస్సలు తెలియట్లేదు. ఇన్ఫాక్ట్ బెంచ్ లో ఎవరైనా ఉన్నారంటే బెంచ్ లో కూడా పెద్ద స్టాక్ అయితే లేదనమాట. పెద్ద చేంజెస్ తీసుకొచ్చినా సరే పెద్ద లాభం అయితే ఉండేలా కనిపించట్లేదు. ఎందుకంటే విల్ జాక్సన్ ట్రై చేశారు, రీస్టాప్లిన్ ట్రై చేశారు, మ్యాక్స్వెల్ ట్రై చేశారు, ఇంకా డిఫరెంట్ ప్లేయర్స్ అయితే ట్రై చేశారు. ఇంకా నేను ఆకాష్ దీప్ని కూడా ట్రై చేశారు. ఎన్ని ట్రైల్ చేసినా వాళ్ళకి ఇంక వర్కౌట్ అవ్వట్లేదు అంతే. బౌలింగ్ వచ్చేసరికి మేబీ వాళ్ళు బౌలింగ్ ప్రాక్టీస్ చెయ్యరా, లేదంటే ఓన్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తారా అనేది మనకు తెలియదు. సో గైస్ వచ్చేయండి, అందులోంచి బయటకు వచ్చేయండి. నిన్నటి మ్యాచ్ గురించి అయితే నిన్న మర్చిపోవాల్సిందే. సో ఈ రోజు మ్యాచ్ ఏంటనేది చూద్దాం. ఈ రోజు మ్యాచ్ నెంబర్ 26 అయితే జరుగుతుంది అనమాట. లక్నో వర్సెస్ ఢిల్లీ అయితే జరుగుతుంది, ఇకానా స్టేడియం లో జరుగుతుంది అనమాట మ్యాచ్. సో మనకి లక్నో కెప్టెన్ వచ్చేసి మనకి కేఎల్ రాహుల్ ఉంటాడు, అలాగే ఢిల్లీ కెప్టెన్ వచ్చేసి రిషబ్ పంత్ ఉంటాడు. ఢిల్లీలో చూసుకుంటే రిషబ్ పంత్, పృథ్వీ షా అప్పుడప్పుడు, అండ్ కొంతమంది బౌలింగ్ తప్ప పెద్దగా పర్ఫార్మెన్సెస్ అయితే మనకైతే కనిపించట్లేదు అనమాట. వాళ్ళు ఆర్సీబీ కన్నా పోలిస్తే, ఆర్సీబీతో పోలిస్తే కొంచెం ఫ్యాన్ బేస్ తక్కువ కాబట్టి వాళ్ళ పేరు అంతగా బయటికి రావట్లేదు, కానీ వాళ్ళది కూడా పర్ఫార్మెన్స్ చాలా డౌన్ గా ఉంది. సో యాజ్ ఆర్సీబీ ఫ్యాన్ నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, కనీసం ఢిల్లీ అయినా సరే ఈ రోజు మ్యాచ్ గెలిచి కొంచెం పైకి వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో గైస్ చూసుకుందాం ఈ రోజు మ్యాచ్ ఎవరెవరికి జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, వాళ్ళ ప్రాబబుల్ 11 ఎలా ఉండొచ్చు, అలాగే వాళ్ళ మ్యాచ్ ప్రెడిక్షన్ ఏంటనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో గైస్ ఈ రోజు మ్యాచ్ వచ్చేసి మనకి లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అనమాట. మనం ముందుగా చెప్పుకున్నట్టే లక్నో కెప్టెన్ వచ్చేసి కేఎల్ రాహుల్, ఢిల్లీ కెప్టెన్ వచ్చేసి రిషబ్ పంత్. సో మ్యాచ్ జరుగుతుంది, స్టేడియం వచ్చేసి ఇకానా స్టేడియం జరుగుతుంది అనమాట. లక్నో హోమ్ గ్రౌండ్ లో ఉండబోతుంది. సో ఇప్పుడు దాకా లక్నోకి ఢిల్లీకి మధ్య 3 మ్యాచెస్ అయితే లక్నో ఫుల్ అప్పర్ హ్యాండ్ లో ఉందన్నమాట. 3లో 3 మ్యాచెస్ గెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే లాస్ట్ సీజన్ లో ఢిల్లీ పర్ఫార్మెన్స్ అందరికీ తెలిసిందే, చాలా వీక్ ఉంది కాబట్టి అదే మెయిన్ రీజన్ అనమాట. సో గైస్ ఇప్పుడు మనం రెండు టీంలు ప్రాబబుల్ 11 ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం లక్నో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం. సో లక్నో ప్రాబబుల్ 11 ఎలా ఉండొచ్చు: కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, మార్కస్ స్టైనిస్, దేవదత్ పడిక్కల్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృణాల్ పాండ్యా, యష్ ఠాకూర్, రవి బిష్నాయ్, నవీన్ ఉల్ హక్, ఇంకా ఎం సిద్ధార్థ్. సో మీరు చూసుకున్నట్టయితే సిద్ధార్థ్ అనేవాడు మంచి బౌలింగ్ వేస్తున్నాడు. అలాగే పాపం మయాంక్ యాదవ్ కి అయితే లాస్ట్ మ్యాచ్ ఇంజురీ అయ్యింది, ఈ వీక్ అంతా అనవైలబుల్ ఉండొచ్చు, మేబీ సీజన్ కూడా అనవైలబుల్ ఉండే ఛాన్స్ ఉంది. దీంతోనే వరల్డ్ కప్ స్క్వాడ్ లో కూడా కొంచెం చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను దీని తర్వాత మన వరల్డ్ కప్ వీడియో కూడా చేస్తాను అనమాట. వరల్డ్ కప్ స్క్వాడ్ ఎలా ఉంటుందనే వీడియో కూడా చేస్తాను తొందరలో. సో ఆ వీడియోని కూడా మీరు అందరూ చూడండి, చూసి లైక్ చేయండి అనమాట. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఎల్ఎస్జీలో బ్యాటింగ్ లో అంత పర్ఫార్మెన్స్ లేకపోయినా సరే బౌలింగ్ తో వాళ్ళు మ్యాచెస్ విన్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. వరుసగా అన్ని మ్యాచ్లు బౌలింగ్ తోనే విన్ అయితే వచ్చారు. బ్యాటింగ్ లో అంత పర్ఫార్మెన్స్ లేకపోయినా పర్ఫార్మెన్స్ బెటర్ గానే ఉంది, పర్ఫార్మెన్స్ లేదని చెప్పలేము, కానీ బౌలింగ్ లో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఈజీగా విక్టరీస్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ రోజు మ్యాచ్ లో నా ప్రెడిక్షన్ వచ్చేసి నేనైతే ఢిల్లీ విన్ అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఢిల్లీ కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కానీ మంచి ఫైట్ అయితే ఇచ్చింది అనమాట ముంబైతో. సో ఢిల్లీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ లో నా ప్రెడిక్షన్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 26 ఢిల్లీ వర్సెస్ ఎల్ఎస్జీలో నా ప్రెడిక్షన్ వచ్చేసి ఢిల్లీ అని నేను అనుకుంటున్నాను, ఢిల్లీ. సో గైస్ మనం ఇప్పుడు లక్నో ప్లేయింగ్ 11 చూసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు ఢిల్లీ ప్రాబబుల్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఢిల్లీ ప్రాబబుల్ 11 వచ్చేసి ఇలా ఉండొచ్చు: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషబ్ పంత్,
ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పొరెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, జై రిచర్డ్సన్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ఇంకా సుమిత్ కుమార్. ఇంపాక్ట్ సబ్ లో అయితే ఫ్రేసర్ మెగ్రూక్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే చాలా మ్యాచ్ల నుంచి ట్రై చేస్తున్నారు అతన్ని తీసుకురావడానికి, కానీ ఏదో ఒక రీజన్ వల్ల రావట్లేదు. అతను వస్తే ఎలా బ్యాటింగ్ చేస్తాడని చూడాలని నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను, ఎందుకంటే బీబీఎల్ లో అతను బ్యాటింగ్ చేసే మైండ్ పోయిందనమాట. సో అదండి రెండు టీంలు ప్రాబబుల్ 11 గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కదా. సో గైస్, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ మ్యాచ్ 26 బిట్వీన్ ఎల్ఎస్జి అండ్ డిసి. సో నా ప్రెడిక్షన్ అయితే నేను ఇచ్చాను. ఇలాగే వీడియోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మన యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడికి వెళ్ళి ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి షార్ట్స్ పెట్టడం జరుగుతుంది, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.